అందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్లో అధికారిక సమాచారాన్ని అంతటినీ కలిపి ఒక న్యూస్ బులెటిన్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని అందరూ స్వాగతించి మరింత ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. ప్రతి అప్డేట్ను కూడా మీకు అందించే ప్రయత్నం ఈ న్యూస్ బులెటిన్లో నేను ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో భూ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ ఏర్పాటు. భూములు రీసర్వేలో వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు సర్వే అండ్ సెటిల్మెంట్ భూ రికార్డుల శాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు. భూ యజమానులతో పాటు రెవెన్యూ సర్వే అధికారులు సిబ్బంది సైతం కార్యాలయ పరిధినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ నెంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. యజమానుల సమక్షంలోనే భూములు రీసర్వే చేయాలని సీఎం ఆదేశించినందున మునుపెన్నడూ లేని నూతన విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అధికారులు నిర్దేశించిన కొలతలపై అప్పీల్ చేసుకునేందుకు ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేశారు. స్కూల్కి హాజరు కాని విద్యార్థుల పేర్లు తొలగింపు. ప్రభుత్వ పాఠశాలకు గైర్హాజరవుతున్నటువంటి విద్యార్థుల పేరును రికార్డుల నుంచి తొలగించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల పోస్టులు యథాతథంగా కొనసాగించడానికి బడులు మూసివేయకుండా కొన్నాళ్ళుగా కొందరు విద్యార్థుల పేర్లు కొనసాగిస్తున్నారు. అపారా నమోదు ప్రక్రియలో భాగంగా వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయమై పాఠశాల విద్యా కమిషనర్ స్పందించారు. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని నెలలుగా విద్యార్థులు బడులు రాకపోయినా హాజరు వేస్తున్న చోట్ల వారి పేర్లు తొలగిస్తున్నారు. ఒక్కో జిల్లాలో సుమారుగా 4,000 మంది ఉన్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అనే పథకం గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేయడం జరిగిందండి. సొంత స్థలము కలిగి ఉండి గృహము కట్టుకుందుకు సిద్ధంగా ఉండి అర్హత కలిగిన కుటుంబాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కింది తెలిపిన పత్రాలను జిరాక్స్ కాపీలు అనేవి అలాగే 4B అప్లికేషన్ ఫామ్ను గ్రామవార్డు సచివాలయం కార్యాలయం నందు వార్డు ప్లానింగ్ సెక్రటరీలు కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ సంప్రదించి ఈ నెల అనగా జనవరి 30 తేదీలోపు దరఖాస్తు చేసుకొనవచ్చును. అర్జీదారులు డిమాండ్ సర్వే మరియు PMAY 2.0 వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అర్జీదారురాలు ఎవరైతే ఉన్నారో తన భర్తలతో కలిసి ఉన్న ఫోటో అర్జీకి అతికించవలెను. రెండోది ఆదాయ ధృవీకరణ పత్రం. మూడోది రేషన్ కార్డు, కరెంటు బిల్లు, హౌస్ ట్యాక్స్ కాపీ, వాటర్ ID కార్డు, కుటుంబ సభ్యుల అందరూ ఆధార్ కార్డులు, కుల ధృవీకరణ పత్రం, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా మొదటి పేజీ అది ఆధార్కు అనుసంధానమై ఉండాలి. ఇంటి పట్టా లేదా సొంత ఇంటి స్థలం లేదా డాక్యుమెంటు లేదా పొజిషన్ సర్టిఫికేటు, అంగవైకల్యం ఉండొచ్చో సంబంధిత సర్టిఫికేట్ మొదలైనవి జిరాక్స్ కాపీల అర్జీకి జతపరచవలెను. జిరాక్స్ కాపీల నందు అర్జీదారుని సంతకం చేయవలెను. తప్పనిసరిగా OTP కొరకు ఫోన్ నెంబరు ఆధార్ కార్డుతో లింక్ అయి వినియోగంలో ఉన్న ఫోన్ నెంబర్ అయి ఉండాలి. ప్రజలకు ముఖ్యమైన ప్రకటన. మిస్సింగ్ హౌస్ హోల్డ్ సిటిజన్ మ్యాపింగ్. గ్రామవాడ సచివాలయం పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లో వివిధ రకములైన సేవలు పొంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరు నమోదు అవునటువంటి వారి కోసం ప్రభుత్వం మిస్సింగ్ హౌస్ హోల్డ్ సిటిజన్ మ్యాపింగ్ను చాలా రోజుల నుంచి గ్రామవాడ సచివాలయ సిబ్బంది ద్వారా చేస్తున్నారు. ఈ మ్యాపింగ్ ప్రక్రియ జనవరి నెల 31తో ముగుస్తుంది. కావున ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా ఉన్నారో వారు దయచేసి ఈ యొక్క అవకాశం ఉపయోగించుకుని చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు.